హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. కాకపోతే నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే కొంచెం విండోస్ అనేది డోర్స్ ఓపెన్ చేసుకుంటే బయట నుంచి చల్లగా గాలి అయితే వస్తుందండి. అలా చాలా బాగుంటుందన్నమాట అలా ఓపెన్ చేయడం వల్ల. ఇది నేను ఊరికి వెళ్ళినప్పుడు పెట్టి మర్చిపోయానండి. బయట పెట్టుంటే పక్కన వాళ్ళన్నా నీళ్ళు పోసేవారేమో, కానీ మర్చిపోవటం వల్ల ఇలా అయిపోయిందనమాట. దీన్ని అయితే రీప్లేస్ చేద్దామని చెప్పి బయట నాకు మనీ ప్లాంట్ పాట్ ఉంది చిన్నది, అమ్మలోంచి 2 రెమ్మలు అయితే తెచ్చాను. ఎంత రీప్లేస్ చేద్దాం అనుకున్నా కానీ పాతదైతే పాడైపోద్ది కాలేదండి. అందుకని చెప్పి 10% అన్న ఛాన్స్ ఉంటుంది కదా మళ్ళీ వాటర్లో వేద్దాము అని వీటితోనే కలిపి అవి కూడా పెట్టేశానండి. చూద్దాము నెక్స్ట్ డేకి అది ఎంతవరకు గ్రోత్ అవుతుంది, బాగా వస్తుందా లేదా అనేది అయితే నిన్న నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా నిన్న మార్నింగ్. యాక్చువల్లీ ఇది కూడా మార్నింగ్ పోస్ట్ చేయవలసిన వీడియోనే, కాకపోతే నాకు వాషింగ్ మిషన్ అనేది పాడైపోయి బట్టలు చాలా ఉన్నాయన్నమాట ఉతకవలసినవి. ఏదైనా సరే సుఖం అలవాటు పడిపోయింది అనుకో, కష్టం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకు కూడా అదే ఫేస్ చేస్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్ అలవాటు అయిపోయింది, బట్టలు చేత్తో ఉతకాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి బాగా. కాకపోతే తప్పదు కదండి, ఉతకాలి కదా. చాలా ఉన్నాయన్నమాట. నిన్న అన్నీ కూడా షర్ట్లు లాంటివన్నీ ఉతికేసాను. ఇవాళేమో జీన్సెస్ షార్ట్స్ అన్నీ ఉన్నాయి. దగ్గరగా నేను ఒక 5 డేస్ నుంచి ఉతకట్లేదు, 5-6 డేస్ నుంచి ఆ బట్టలన్నీ ఉన్నాయన్నమాట. చూడాలి. ఇవాళ పొద్దున్న లేవగానే కుకింగ్ అనేది కంప్లీట్ చేసేసాను. కుకింగ్ కంప్లీట్ చేసేసి ఇల్లు అది క్లీన్ చేసుకున్న తర్వాత బట్టలు అనేది వాష్ చేయడానికి వెళ్ళాను అనమాట. లేచి లెగ్గానే నేను బట్టలు నానబెట్టేసాను ముందు, తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేశానండి. దాంతోపాటు నేను ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటా అన్నాను కదా నిన్న వీడియోలో చెప్తున్నాను. పిల్లలకి ఎలా బిహేవ్ చేయాలనేది నేర్పించాలి అనేది. అంటే వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే కొన్ని సరౌండింగ్స్ కొన్ని బోర్డర్స్ ఉంటాయి కదా, అవి మనం నేర్పించాల్సి ఉంటుందండి. ఏజ్ని బట్టి మగపిల్లలకైతే ఒకలాగా, ఆడపిల్లలకైతే ఒకలాగా నేర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క పేరెంట్కి తెలిసిందే. కాకపోతే ఇంకా చాలా ఊర్లలో ఉంటారు చూసారా, మేబీ వాళ్ళంత పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటారు, అన్నీ గమనిస్తూ ఉంటారని చెప్పి ఉండొచ్చు అని నా ఫీలింగ్ అనమాట. అంతేకాని నాకైతే క్లియర్గా తెలియదు. కొంచెం గమనించుకుంటూ ఉండాలి పిల్లల్ని. ఇప్పుడు బయట సొసైటీ అస్సలు బాగాలేదు, ఏది పడితే అది ఎలా పడితే అలా దొరుకుతున్నాయి బయట. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని అయితే చూసుకోవాలనేది నా ఆలోచన అనమాట. ఇది తప్పుగా అయితే ఎవరూ తీసుకోవద్దు, జస్ట్ నా ఒపీనియన్ నేను ఇందులో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఇలానే మీకు నోటిఫికేషన్లో ముందుగా వస్తాయన్నమాట. అయితే మార్నింగ్ నా రొటీన్లో నేను లేచి లేవగానే థైరాయిడ్ పిల్ అయితే వేసుకోవాలి. అది వేసుకుంటేనే నాకు రోజు వెళ్తుంది, లేదు అంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ కాళ్ళు దగ్గర, మోకాళ్ళ దగ్గర, పాదాలు బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా స్కిప్ చేశానంటే నాకు అర్థమైపోతుంది దానివల్లే అవుతుందని చెప్పి. కాబట్టి కొంచెం అది స్కిప్ చేయకుండా డైలీ చూసుకుంటూ ఉండాలి. అందులోని నాకు అస్సలు ఇష్టం లేని పని ఈ గిన్నెలు సర్దటం అనమాట. పొద్దున్నుంచి ఎంత పని చేయమన్నా చేస్తాను, కానీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే అందులో కూడా చాలాసార్లు చెప్పున్నాను నాకు ఈ గిన్నెలు సర్దటం అంటే ఎంత చిరాకంటే. ఎందుకంటే ఎంత స్లోగా నేను గిన్నెలు తీద్దామనుకున్నా పొద్దున్నే కదా ఎంత సౌండ్ వచ్చేస్తుందో, ఒక్కటంటే ఒకటి జారిపోతూ ఉంటాయి. ఈ న్యూస్ పేపరు నిన్న వీడియోలో నేను పాలకూర స్టోర్ చేశానని చెప్పాను కదా, చూసారు అది ఎంత చెమ్మ వచ్చేసిందో. ఇలా చెమ్మ రావటం వల్ల పాలకూర ఫ్రెష్గా ఉందన్నమాట. నాకు అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా న్యూస్ పేపర్ వేయటం వల్ల అది తీసేసుకుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, తెలిసే ఉంటుంది అందరికీ. తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి అయితే వేసి చూసుకోండి. ఈ వీడియో మార్నింగే పోస్ట్ చేయాలని చెప్పాను కదా, ఈ పనులు ఉండిపోవడం వల్ల మార్నింగ్ చేయలేకపోయానండి. ఈవినింగ్ అయితే ఇప్పుడే జస్ట్ పోస్ట్ చేసే ఒక పావు గంట ముందు నేను ఎడిటింగ్ చేసి
వాయిస్ ఓవర్ ఇచ్చుకొని తర్వాత మీ అందరితోనే షేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు కుకింగ్ వీడియో అయితే మార్నింగ్ మునక్కాడ టమాటా వండాను, అదైతే వీడియో తీయలేదు. కానీ ఎగ్ పుల్ట ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే వీడియో తీసానండి. అది యాక్చువల్లీ నిన్న చేసిన పుల్ట మీకోసం అని చెప్పి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఈ వీడియో వెనకాలే ఆ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను అనమాట. అది ఎంతవరకు షూట్ చేస్తాను అనేది తెలియదు, చూడాలి. చూసి అంతా షూట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అది కూడా పోస్ట్ చేసేస్తాను. కొత్తగా రెసిపీస్ అనేది అంటే ఉండేది ఇద్దరమే ఇంట్లో. కొత్త కొత్త రెసిపీస్ చేసి తిని అంతా తనకి ఇంట్రెస్ట్ ఉండదు. చేయాలన్నా కానీ తన తిన్నప్పుడు చేసినా యూజ్ ఉండదు కదా అన్నట్టుగా నేను తగ్గించి చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఐటమ్సే చేస్తూ ఉంటాను. అలానే మీకు ఆ ఐటమ్స్నే చూపిస్తూ ఉంటాను. స్పెషల్గా ఎప్పుడైనా చేసాము అంటే సండేస్ కానివ్వండి, తినకి హాలిడే ఉన్నప్పుడు అలాంటి టైంలో చేస్తాను అనమాట. అవైతే కొంచెం స్పెషల్గా ఉంటాయి అంతే. మునక్కాడ టమాటా అందరికీ తెలిసిందే. మార్నింగ్ నాకు అంత ఖాళీ లేదని వీడియో అయితే షూట్ చేయలేదు. కోడిగుడ్డు పుల్ట ఎందుకు తీసాను అంటే యాక్చువల్లీ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి అందులో కూడా. అది మీ అందరితో క్లియర్ చేసుకోవాలని చెప్పి నేను అదైతే వీడియో తీశాను. నాకు కూడా స్టార్టింగ్లో డౌట్ ఉండేది. అది మీ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి ఇడ్లీ పిండి తీసి పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లోంచి ముందు అన్నీ కూడా తీసి బయట పెట్టేసుకుంటాను అనమాట. అలా బయట పెట్టడం వల్ల ఏంటంటే చల్లదనానికి మనకి ఇడ్లీ అయినా సరే కొంచెం గమ్ముని గట్టిగా వస్తాయి. దాంతోపాటు నేను చేసిన చట్నీస్ ఉన్నాయి, అవి కూడా బయట పెట్టేసుకుంటే తినే టైంకి కొంచెం మంచిగా ఉంటాయి అనమాట. లేదంటే ఆ ఫ్రిడ్జ్లోంచి ఇక్కడేమో ఇడ్లీ వేడివేడిగా ఉంటుంది, అక్కడేమో చట్నీ చల్లగా ఉందనుకోండి, తినడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అంత తినాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రాదు. దానికోసం అని చెప్పి బయట అయితే పెట్టేసుకున్నాను. ఈ మా తాతగారు ఎక్స్పైర్ అయిన తర్వాత చాలా డేస్ అక్కడే ఉన్నాను కదా నేను. జనం అందరి మధ్యలో ఉండి ఎంతమంది జనం వచ్చి ఉండారంటే చాలామంది అండి. అందరితోనే మాట్లాడి అందరినీ చూసి చాలా ఇయర్స్ అయిపోతుంది. మళ్ళీ అప్పుడు చూశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లంతా సైలెంట్గా ఉన్నట్టుంది. నాకైతే అసలు చాలా సైలెంట్ అయిపోయింది అనమాట ఇల్లు. అక్కడంటే అందరూ మాట్లాడుతూ వెళ్తూ వస్తూ ఉన్నారు కదా, ఇక్కడ సైలెంట్గా ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఏంటంటే ఈ పనుల వల్ల అదైతే తెలియట్లేదులేండి. కొంచెం పనులు అనేది ఎక్కువ పెంచుకుంటూ ఉన్నాను. దాంతోపాటు నాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పి. చాలా బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి అవి అయితే కంటిన్యూ చేసేసేయాలి. ఐ హోప్ వీడియోస్ అయితే తగ్గుతాయని అనుకుంటున్నాను, కానీ బెస్ట్గానే వీడియోస్ పెట్టాలని కూడా ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని వెనకాలే ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను, అది కూడా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.